సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో దారుణం జరిగింది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మద్దూరు చెరువు అలుగు పారటంతో అక్బర్ భాషా పౌల్ట్రీ పార్కులోకి నీరు చేరి సుమారుగా 2300 కోళ్లు మరణించాయి. కోళ్లు మరణించిన విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ సంఘటన స్థలానికి చేరారు. ఇక తహసీల్దార్ పర్వీన్ షేక్ తనను ఆదుకుంటామని హామీ ఇచ్చారని బాధిత రైతు అక్బర్ భాషా తెలిపారు. చనిపోయిన కోళ్లను ఎక్కడైనా గోయి తీసి పాతి పెట్టాలని సూచించినట్లు తెలిపాడు. ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ సర్దులోన మన మద్దూరు చెరువు అలుగులు నిండి మొత్తం కడగాలువ ఫుల్ వచ్చి అలుగులు వెళ్ళి కడగాలు వచ్చి మొత్తం పోల్ట్రీ ఫామ్లకు నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి. మొత్తం అలా పోయిన తర్వాత మేము లేచి చూసిన వాళ్ళకి మొత్తం షెడ్ల నీళ్ళు ఉన్నాయి. షెడ్లు ఉంటే మొత్తం నష్టపరం ఏం లేదు. ఏమన్నా సహకరించాలని మన రెవెన్యూ ఆఫీసర్ ఎల్లమ్మగూడెం మాది అక్బర్ పాషా నా పేరు. మా కట్కాలువ దగ్గర 50 గజాల దూరాన పోల్ట్రీ ఫామ్ ఉంది. మద్దూరు చెరువు నుండి మొత్తం కడ్గాలువ ఫుల్ వచ్చి ఓవర్ఫుల్ అయిపోయి మొత్తం షెడ్లకు నీళ్ళు పోయి 2300 వరకు కోళ్ళు చనిపోయినాయి. ఇంకా చాలా ఉంటాయో చనిపోతే అవి కూడా ఇంకా తెలియదు. ఈ రోజు కూడా ఇంకా 100 మొటాలిటీ మళ్ళీ అయింది. ఈ రోజు కూడా మన ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు వచ్చి నుండి నిన్న వచ్చి ఇక్కడ సర్వే చేయడానికి వాళ్ళు వస్తే వాళ్ళకి పోయి రిక్వెస్ట్